హాయ్, వెల్కమ్ బ్యాక్ టు హాస్ని రాచపుడి ఛానల్. నేనండి మీ హాస్ని రాచపుడిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదా, మేము మా ఊరికి వచ్చినాము. మా నాన్న ఊరికి రాండి అని పిలిస్తే వచ్చినాము. ఈరోజు సండే అని మేము వచ్చినామని మా నాన్న నాటుకోడిని కోసినాడు. ఈ నాటుకోడిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కాల్చుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు ఫుల్ వీడియో చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్న టౌన్లో ఉన్న కోళ్ళు అమ్ముతుంటారు కదా, తెచ్చుకొని మనం నీట్గా ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. మీరు కూడా ఒకసారి చూస్తే మీకు కోడిని కట్ చేయడం వచ్చినట్టే. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయొద్దు. మేము ఊరికి వచ్చినప్పుడు అంతా నాటుకోడి కోస్తాడు మా నాన్న. ఈ నాటుకోడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నాటుకోడిని అంతా ఈరోజు ఎలా కట్ చేయాలనేది ఫుల్ వీడియో తీసినాము. ఇది చూడండి. మీరు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మేము ఇది నాటుకోడిని ఇది తీస్తున్నాము. పైన బొచ్చు అంటారు కదా, ఇది తీసి దీన్ని ఇప్పుడు కట్ చేస్తాము. చూడండి, నేను మా నాన్న ఇద్దరం కలిసి తీస్తున్నాము. ఈ రోజే మేము ఊరికి వచ్చినాము. సండే అని ఊరికి వచ్చినాము. అందుకోసం మేము వచ్చినాము. మా నాన్న కోడిని ఓపించుకొని వచ్చినాడు. ఇదిగోండి, ఇలా తీసిన తర్వాత దీన్ని మళ్ళీ కాలుస్తాము. చూడండి, ఇలా అంతా తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ అంతా ఇలా అంతా తీసుకోవాలి. ఇవి రెక్కలు ఉంటాయి కదా, ఇవి రెక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి. దీన్ని కొంచెం గట్టిగా లాగాలి. గట్టిగా లాగితే వచ్చేస్తుంది. ఇదిగోండి, వేణీళ్ళలో ఇలా ముంచితే దానికి ఉండేది అంత బొచ్చు అంతా బాగా వచ్చేస్తుంది. అందుకోసం మేము వేణీళ్ళలో ముంచుతాము. వేణీళ్ళలో ముంచి తీస్తే ఈజీగా వస్తుంది, లేదంటే తీయడానికి చాలా కష్టము. ఇదిగోండి, ఎక్కడన్నా రాకుంటే మళ్ళీ ఒకసారి వేణీళ్ళలో ముంచితే బాగా వస్తుంది. మామూలుగా అట్నే డైరెక్ట్ గా తీయాలంటే దీన్ని లాగుతుంటే స్కిన్ అంతా ఊడొస్తుంది. అందుకోసమని ఇట్లా మేము ఎప్పుడు ఇట్లానే వేణీళ్ళు కాంచి దాంట్లో ముంచుతాము. ఇదిగోండి, కోడిని కాల్చడానికని చెత్త అంటిస్తున్నాము. ఇదిగోండి, కోడిని ఇలా కాల్చుకోవాలి. కాల్చుకుంటే ఇది బాగా టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్గా అట్లే చేసుకోకూడదు. మేము ఇది చెత్త అంటించేసి కోడిని కాలుస్తున్నాము. ఇదిగోండి, ఇలా కోడిని అంతా తిప్పి తిప్పి కాల్చుకోవాలి. మీరు కూడా నాటుకోడి కానీ తయారు చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే కోడిని కట్ చేయించుకొచ్చుకొని కోపించుకొచ్చుకొని తర్వాత ఇలా అంతా దానికి ఉండేదంతా బొచ్చు అంతా తీసేసి ఇలా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసేది కూడా చూపిస్తాను, చూడండి. మరి ఎక్కువ మాడగాల్చుకోకూడదు. ఎక్కువ మాడితే మళ్ళీ ఉడకడం ఎక్కువ టైం పడుతుంది. అంతా తిప్పుకుంటూ అంతా ఈవెన్ గా కాల్చుకోవాలి. మేము ఈరోజు ఈ నాటుకోడి చికెన్, బ్రాయిలర్ చికెన్ రెండు చేస్తున్నాము. ఇదిగోండి, ఇలా అంతా కోడిని తిప్పి తిప్పి కాల్చుకోవాలి బాగా. ఇది కొంచెం బాగా కాలితే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇది దీనికి ఎక్కడైనా స్కిన్ కాలకుండా కూడా తిప్పి బాగా కాల్చుకోండి. దానికి ఉండే అదే పైన ఉండే అంతా బొచ్చు అంతా వచ్చేస్తుంది. ఎక్కడైనా ఉన్నా కూడా కాళ్ళకి ఇట్లా తీసేసుకోవాలి మధ్యలో. అప్పటికే మనకు కాలిందని అర్థము. కోడంతా ఈవెన్గా కాలిందని అర్థం. అవి వచ్చేస్తే కాళ్ళకుండే స్కిన్ వచ్చేస్తే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోడిని కట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇలా కాట్లు పెట్టేసి ఇప్పుడు దీనికి మనము పసుపు పూసుకోవాలి. ఎందుకంటే పసుపు పూయడం వల్ల ఏదైనా దానికి ఉండే నీచు వాసన అదంతా పోతుంది. చూడండి, ఇలా పసుపు వేసుకొని అంతా మొత్తం కాల్చుకున్న తర్వాత
ఇలా పసుపు వేసుకొని మొత్తం అంతా పసుపు అంతా కోడికి పట్టించేసేయాలి. పట్టించేసి మనము బాగా అంతా కాళ్ళకు దానికి రెక్కలకు అదంతా పట్టించేసి అప్పుడు మనము దీన్ని మళ్ళీ ఒకసారి పట్టించిన తర్వాత ఒకసారి అంతా బాగా కడిగిన తర్వాత మనం దీన్ని మళ్ళీ కట్ చేసుకోవాలి. చూడండి ఇలా పట్టిస్తే దానికి ఉండే నీచు వాసన పోతుంది. ఏదైనా క్రిములు అట్లా ఉన్నా కూడా పోతాయి పసుపు వేయడం వల్ల. అందుకోసమని మేము ఖచ్చితంగా పసుపు రుద్ది కడిగిన తర్వాతనే కట్ చేసుకుంటాము. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అంత బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి ఇలా ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇది గొంతు ఉంది కదా మెడ, దాని దగ్గర కొంచెం ఘాటు పెడితే దాంట్లో ఉండేదంతా పేగులన్నీ తీయడానికి వచ్చేస్తుంది. చూడండి ఇలా అంతా ఘాటు పెట్టాలి. ఇప్పుడు చూడండి దానికి ఉండేది అంతా ఇక్కడ నుంచి లాగితే దాంట్లో ఉండే పేగులన్నీ వచ్చేస్తాయి. లివరు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. అటు సైడు ఇటు సైడు రెండు పక్కల రంధ్రం చేసుకోవాలి. మనం ఎవరైనా కొత్తగా కట్ చేయాలంటే కనుక దీన్ని చూసి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ వీడియో చూస్తే కనుక. చూడండి ఇలా అన్నీ తీసేసుకోవాలి. దీంట్లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీంట్లో చేదు అనేది ఉంటుంది. ఆ చేదు అసలు పగలకుండా తీసుకోవాలి. అది పగిలిందంటే చికెన్ అంతా పాడైపోతుంది, చేదు అయిపోతుంది. అందుకోసమని జాగ్రత్తగా తీసుకోవాలి. మెయిన్ ఇదే దీంట్లో మనము కట్ చేసుకోవాలంటే కనుక. చూడండి ఇలా అన్నీ తీసేసుకోవాలి కదా. దాంట్లో ఉండేదంతా తీసిన తర్వాత ఇదిగోండి అది చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుందా, దాన్ని చేదు అంటారు. అది ఇదిగోండి చూడండి ఇది మాత్రం పగలకూడదు, జాగ్రత్తగా తీసేసుకోవాలి మనం కట్ చేసేటప్పుడు. మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అండి మనం కోడి కట్ చేసుకునేటప్పుడు. ఇది ఏమాత్రం పగిలిపోయినా కూడా కూర అంతా పాడైపోతుంది, చేదు అయిపోతుంది. ఇదిగోండి చూడండి, మేమైతే చిన్నగా ఉండేటప్పుడు దీన్ని మాకు మింగించేవాళ్ళు. మరి ఇప్పుడైతే ఏమనుకున్నారు కానీ ఇంతకుముందు అయితే చిన్నగా ఉన్నప్పుడు మింగుతుంటే మేము ఇవి మా నాన్న కోళ్ళను కోస్తే. మేము నాటుకోళ్ళు ఎక్కువ తింటాము. మేము ఊరికి వెళ్తే మేము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కోళ్ళను కోస్తాడు. మా ఇంట్లో కోళ్ళు ఎక్కువ ఉన్నాయి, కోళ్ళను కోస్తాడు. మేము ఎప్పుడు పోయినా కూడా ఖచ్చితంగా ఆ రోజు సాయంత్రం అయినా కూడా రాత్రికి కూడా మా నాన్న కోళ్ళను కోస్తాడు. ఎక్కువ మేము నాటుకోడి చికెన్ తింటాము. బ్రాయిలర్ అయితే అస్సలు తినము, తక్కువ. కానీ పిల్లల కోసమని బ్రాయిలర్ చికెన్ తెప్పిస్తాం. మేమైతే నాటుకోడే తింటాము. చూడండి అంతా తీసేసినాం కదా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కడుక్కోవాలి. ఇలా అంతా కోడిని అంతా కడుక్కోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. నాటుకోడికి మామూలు కోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది దీంట్లో లివర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకా ఇది కట్ చేద్దాము. చూడండి మీరు కట్ చేయడం ఎంత ఈజీగా ఒకసారి చూస్తే మీకు కట్ చేయడం వచ్చినట్టే. నాకు కూడా కట్ చేయడం వస్తుంది కానీ మా నాన్న కట్ చేస్తాను. నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న కట్ చేస్తుంటే చూసి నేర్చుకున్నా. నేను కూడా కోడిని కట్ చేస్తాను. చూడండి ఇలా అంతా ఫస్ట్ కాళ్ళు కట్ చేసుకోవాలి. మనం ఈజీగా నేర్చుకోవాలంటే కనుక ఫస్ట్ ఇలా రెండు సైడ్ ఉండే లెగ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి ఇలా తర్వాత ఈ రెక్కలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే మనం దాన్ని చికెన్ కొట్టుకోవడానికి కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా ఫస్ట్ రెండు లెగ్స్ను కట్ చేసుకున్న తర్వాత రెండు రెక్కలను వింగ్స్ను కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా రెండు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గొంతు దగ్గర ఉండేదాన్ని కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. చూసేయండి ఎలా కట్ చేస్తున్నాము.
ఇదిగోండి ఇలా మా నాన్న కొట్టిస్తుంటే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి, మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ నాటుకోడి చికెన్ ఎలా కట్ చేసుకోవాలి? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.